కూడా అదే సహానుభూతికి గురైన వాళ్ళం, భావోద్వేగానికి గురైన వాళ్ళం. కానీ అది వాస్తవం, కఠిన వాస్తవం. తన జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ అదొక మాయని, ఒక పచ్చి పుండు లాంటి గాయం అది. ఆ గాయాన్ని ఎప్పుడు తెలుసుకున్నా తన పరిస్థితి అట్లాగే ఉంటుంది. ఈ 40 ఏళ్ళు అయిపోయినా కానీ ఆ చిన్న వయసులో తన మీద పడ్డ ఆ భయంకరమైన ఆ సంఘటన తాలూకు ఆ భయోత్పాదం నుంచి తను బయటపడలేకపోతుంది. ఆ రోజుల్లో మమ్మల్ని చూసిన మేము వచ్చిన తను చాలా రోజులు హాస్పిటల్లోనే ఉంది, స్పృహలోంచి బయటికి రాలేదు. ఏం జరిగిందో కూడా తనకు తెలియదు. తన భర్త చనిపోయాడనే విషయం కూడా, రమేష్ పోయిన విషయం కూడా చాలా కాలం తనకు తెలియనివ్వలేదు. తర్వాత కూడా హాస్పిటల్ నుంచి వచ్చిన డిశ్చార్జ్ అయిన మమ్మల్ని చూస్తే చాలా భయపడిపోతూ ఉండేది. నక్కి వణికిపోతూ లోపల ఆ కట్టెల వెనకాలో లేదంటే డోర్లు వెనకాలో ముందుకు వచ్చేది కాదు అసలు. నేనే తనకు కొంచెం దగ్గర తీసుకొని, చిన్నపిల్ల కదా, అనునయించి ధైర్యం చెప్పి మనిషిని చేయటానికి ఒక ప్రయత్నం మా వైపు నుంచి జరుగుతూ ఉండేది. ఒక పక్క పోరాటం, ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాం మేమంతా కూడా. రైలు రోకోలు ఒక ఆటవికమైన దారుణమైన మారణకాండ అక్కడ జరిగినప్పుడు దాన్ని చూసి స్పందించకుండా, మాట్లాడకుండా, ఉద్యమించకుండా, పోరాడకుండా ఆ రోజున ఎవరు లేరని నేను అనుకుంటాను. ఇక్కడ కూర్చున్నాం సీనియర్స్, నాకు సమవయస్కులైన మీరందరూ, చాలామంది ఇక్కడ ఉన్న పెద్దలు అలా స్పందించలేదంటే అది రాతి గుండె. అంటే మానవత్వం నిండిన ప్రతి గుండె, మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరూ ఆ ఘటనకి తల్లడిల్లిపోయారు. ప్రతి పల్లె నుంచి కూడా తండోపతండాలుగా తమ సహాయాన్ని, సహకారాన్ని, సానుభూతిని అందించాలని జనం తండోపతండాలుగా బళ్ళు కట్టుకుని నడిచి రైళ్ళ మీద, బస్సుల మీద ఎలా వచ్చారో నాకు తెలిసి, నేను ప్రత్యక్ష సాక్షిని. మానవత్వానికి అదొక నిదర్శనం, మనిషితనానికి అదొక నిదర్శనం. అప్పుడు కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతీయత లేదు, అసమానతలు లేవు, విభజనలు లేవు, వర్గీకరణలు లేవు. మనం అందరం మనుషులు. ఒక మనిషి మీద ఒక సాటి మనిషి చేసిన ఒక పాశవికమైన దాడిని, ఒక సామూహికమైన దుఃఖాన్ని ఎదుర్కోవటానికి కలిసికట్టుగా మనిషి అన్న ప్రతి గుండె తరలి వచ్చిన సందర్భం అది. ఇక్కడ ఆ సంఘటన నేను ఒక సాక్షిని. తింటున్న అన్నం వదిలేసి వెళ్ళారు. బహుశా చాలామంది మ్యాప్ టీవీలో ఒక 5-6 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో మ్యాప్ టీవీ వాళ్ళు, నేను జనరల్గా ఈ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కానీ, ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్ కానీ, నేను ఎక్కడన్నా కనబడితే నన్ను ఇంటర్వ్యూ అడిగితే ఏదో శరీరదానం మీద, అవయవదానం మీద నేను అఖిల భారత స్థాయిలో ఒక ఉద్యమాన్ని నడుపుతున్నాను కాబట్టి, అలాగే సావిత్రిబాయి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్కి చైర్పర్సన్గా ఉన్నాను కాబట్టి, ఈ 20 ఏళ్ళగా ఆ సబ్జెక్టు మీదే అసలు మీరు ఎందుకు అవయవదానం మీద లేదా శరీరదానం మీద ఈ ఉద్యమాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు, ఈ సంకల్పం ఎలా వచ్చింది, ఆలోచన ఎలా వచ్చింది, ఇవే అడుగుతారు అనుకుంటాను నేను. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళా అది 10 టీవీ వాడైనా, మా టీవీ వాడైనా, బీబీసీ వాళ్ళైనా, అయితే చాలా ఛానల్స్, బహుశా ఈ గూడూరు సీతామహర్షి యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు, గూగుల్లో సెర్చ్ చేసిన వాళ్ళు, వికీపీడియా చూసిన వాళ్ళు, నా గురించి ఇవే వివరాలు ఉంటాయి, అంతకు మించి ఉండవు. నా ఇంటర్వ్యూ అదే అనుకున్నాను. ఆయన ఎంబీ ఫౌండేషన్ తరఫున, అంటే మామిడిపూడి వెంకటరంగయ్య గారి ఫౌండేషన్ ఒకటి ఉంటుంది, శాంత సిన్హా గారి దానికి చైర్మన్గా ఉంటారు. వాళ్ళ తరఫున సీఈఓగా పనిచేస్తున్నారు. ఆయన కంట్రీ వైడ్ సీఈఓ ఆయన వెంకటరెడ్డి గారు. బాలల హక్కుల కోసం, వెట్టి బాలల విముక్తి కోసం పనిచేస్తున్న ఆర్గనైజేషన్ అది, మీ అందరికీ తెలుసు. ఆయన, నేను హైదరాబాద్లో పుచ్చలపల్లి సుందరి విజ్ఞాన కేంద్రంలో ఒక బుక్ ఆవిష్కరణకు నేను వెళ్ళినప్పుడు వక్తగా, నా స్పీచ్ అయిపోయిన తర్వాత ఆ మ్యాప్ టీవీ ప్రతినిధి బృందం వచ్చి నన్ను అడిగారు, మేడం మీ టీవీ ఇంటర్వ్యూ కావాలి, మేము చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాము, మా ఛానల్కి ఇంటర్వ్యూ ఉండండి. ఇదే అనుకున్నాను, శరీర అవయవాల గురించి చెప్పమంటారు అనుకున్నా. సో ఎవరు ఇంటర్వ్యూ చేస్తారో నాకు తెలియదు. సరే టైం ఇచ్చారు, వాళ్ళు స్టూడియోకి వెళ్ళారు. ఓ పెద్ద ఆయన వచ్చి అక్కడ కూర్చున్నారు, చాలా పెద్ద ఆయన యాంకర్స్ అంటే మనకు జనరల్గా అమ్మాయిలు, చిన్న ఏజ్ కుర్రాళ్ళకు, ఈ ఏజ్ పిల్లలు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు అనుకున్నా. నాకంటే పెద్ద ఆయన. అంత పెద్ద ఆయన ఇంటర్వ్యూ ఏం చేస్తారు,
ఈయన ఈ బాడీ డొనేషన్ మీద ఆర్గాన్ డొనేషన్ మీద కదా కడితే నేను అంతవరకు నా మైండ్ సెట్ ఉంది. అక్కడ వరకే నేను ఆలోచిస్తాను. వెళ్ళిన తర్వాత మీరు ఆ ఇంటర్వ్యూ చూస్తే ఇంక నేను చెప్పక్కర్లేదు. మొన్న మన రాజేంద్ర ప్రసాద్ కూడా ఆ మ్యాప్ టీవీ ఇంటర్వ్యూకి లింక్ పెట్టి మీ అందరికీ పంపించారు. ఆయన ఎంత పెద్ద ఇంటర్వ్యూ చేశాడు, అది 1.5 hours నడిచింది. నన్ను మళ్ళా 40 ఏళ్ల క్రితం కారంచేడు ఉద్యమంలోకి ఒక హేతువాద లక్ష్మిగా నేను మళ్ళీ పరకాయ ప్రవేశం చేసి అక్కడ నా పాత్ర గురించి, నా ఇన్వాల్వ్మెంట్ గురించి, నా పోరాట గమనాన్ని మొత్తాన్ని ఆయన ఆ టీవీ ఇంటర్వ్యూలు అడిగారు. చాలా అధ్యయనం చేసి కూర్చున్నారు వాళ్ళు నా గురించి. సార్ అంటే అజామేషిగా ఇంటర్వ్యూకి రాలేదనేది ఆ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. నా గురించి పూర్తి స్టడీ చేసే వచ్చారు వాళ్ళు అక్కడికి ఆ ఇంటర్వ్యూ తీసుకోవడానికి. సో నేను కూడా పూర్తిగా గతంలోకి వెళ్ళాను. ఎందుకంటే అది నా అనుభవం కాబట్టి, ప్రత్యక్ష అనుభవం కాబట్టి అది. సో నేను ఆ సంఘటనకి అక్కడ నుంచి జూలై 17 ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ టీవీలో చెప్పినట్లుగానే నేను అప్పటికి టీచర్. నేను 83 డిఎస్సిలో సెలెక్ట్ అయిన ఒక 2nd grade ఉపాధ్యాయురాలు. నేను చదువుకున్న స్కూల్లోనే టీచర్గా ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయి ఉన్నాను. 85 జూలై 17వ తారీఖున మార్నింగ్ సెక్షన్ స్కూల్ అయిన తర్వాత మా ఇల్లు చాలా వాకబుల్ డిస్టెన్స్. ఉండిలో నేను పనిచేస్తున్న ఇంటికి నేను పనిచేస్తున్న స్కూల్కి చాలా దగ్గర అనమాట. ఒక పర్లాకు దూరం అంటే బెల్ పడగానే స్కూల్కి వెళ్ళేదాన్ని అనమాట. ఫస్ట్ బెల్ కొట్టగానే సెకండ్ బెల్ ప్రేయర్లో ఉండేదాన్ని. అంత దగ్గరగా ఉన్న ఇల్లు మాది. సో భోజనానికి సహజంగా ఇంటికి వచ్చేస్తాను. మా నాన్నగారు మరో స్కూల్కి హెడ్ మాస్టర్ ఆయన నేను మధ్యాహ్నం పూట వచ్చి భోజనం చేస్తాం. ప్రాంతీయ వార్తలు, అప్పుడు మాకు రేడియో తప్ప ఇంకేమీ లేదు కదా ప్రచార సాధనం. ప్రాంతీయ వార్తలు పెట్టుకుని వార్తలు వింటూ భోజనం చేసి మళ్ళీ ఆయన సైకిల్ ఎక్కి ఆయన పనిచేస్తున్న స్కూల్కి ఆయన వెళ్ళిపోతారు, నేను నా స్కూల్కి వెళ్తాను. ఆ మధ్యలో జరిగింది ఇది. ఫోన్ చేస్తున్న మాకు ప్రాంతీయ వార్తలు 1:10 వచ్చే ప్రాంతీయ వార్తల్లో ఉదయం 7 గంటల కాడి నుంచి 11 గంటల వరకు జరిగిన ఆ దారుణ మారణకాండని, అదేనా ఒక ప్రభుత్వ సాధనం. అది రేడియో అంటే ఎంత సెన్సార్ చేయబడి చెప్తారో అంత సెన్సార్ చేయబడే చెప్పిన న్యూస్ అది. ఇక వింటున్న నాకు షివరింగ్ వచ్చింది. అసలు ఎక్కడున్నాం మనం, ఏమైపోతున్నాం, ఎటు వెళ్ళిపోతున్నాం, ఏంటి సరుగుడు బాధలు కూడా గంటలు పట్టుకుని లారీల్లో జనాలు వచ్చేసి ఒక పల్లెను మొత్తాన్ని మనుషుల్ని వేటాడి చంపేయటం ఏంటిది, ఇదెక్కడే అమానవీన దారుణ ఘట్ట, ఇదేంటిది, అసలు ఎక్కడ బతుకుతున్నాం మనం, ఏ సమాజంలో బతుకుతున్నాం, అసలు నేను వింటున్నది ఏంటి అనేసి ఒక భయోత్పాదం, ఒక ప్రకంపన, మా మనసు నిండా విషాదం, ఇది అని చెప్పలేని అలవి కానీ ఒక ఉద్వేగ స్థితి నాది. అంతే చేతులు కడిగేసుకుని ఎప్పుడు ఇలాగే అమ్మాయి చెప్పినట్టుగా ఒక గుడ్డ బ్యాగ్ ఒకటి బ్యాగ్ నా సంచి ఒకటి ఏలాడుతూ ఉంటుంది నా భుజాన్ని ఎప్పుడు. అప్పటికే హేతువాద ఉద్యమంలో పనిచేస్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికి నేను పశ్చిమ గోదావరిలో సెక్రటరీని. అప్పటికే నాకు బాబురావు అన్నయ్య కానీ మా ఇద్దరం పశ్చిమ గోదావరి జిల్లాలో మా భగత్ సింగ్ నేను, ఆయన డప్పు పట్టుకొని ఊరూరు తిరిగేవాడు, నేను మైక పట్టుకుని ఆయనతో పాటు తిరిగేదాన్ని. అంటే ఉందర్రా కూలిపేట ఈ ఊరిలో ఉన్న పేదోళ్ళు ఉన్న చోట అని చెప్పేసి భగత్ సింగ్ పాడుతున్నప్పుడు, లేదరా ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు. నేను గాయకురాలు కాదు, తన పాడితే వినాలి, ఒక్క పాటన్నా పాడతాడేమో అనుకున్నాను, నేను పాడలేదు. సరే, ఆయన పాటలు పాడటం, నేను ఉపన్యాసాలు చెప్పడం మా కార్యక్రమం అదే అనమాట. ఊరు తిరగటం, పల్లెలు తిరగటం, జనాన్ని మొత్తం మత మూఢ విశ్వాసాల నుంచి, అంధవిశ్వాసాల నుంచి, బాబాల నుంచి, స్వాముల నుంచి, అమ్మల నుంచి, ఈ యోగుల నుంచి రక్షించే కార్యక్రమం అనమాట. ఈ దొంగ సాధులు కొంగ చెప్పాలని చెప్పేసి కరపత్రాలు వేయటం, ఆశ్రమాలు కూలగొట్టడం, ఈ మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ నిప్పుల మీద నాటకులు, అధ్యయన తరగతులు, శిక్షణా శిబిరాలు 80 నుంచి 85 జూలై 17 కారంచేడు ఉదంతం వరకు మేము చేస్తున్న పనులు అవి మేము. సో జరిగిన తర్వాత సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళాలి చీరాల, దేవారం వెళ్ళిపోయాను. కమ్యూనికేషన్ ఏమీ లేదు కదండి, ఫోన్లు లేవు కదా 85 నాటికి. తర్వాత ఏం జరిగింది అనేది మొత్తం ఆ టీవీ ఇంటర్వ్యూ దయచేసి చూడని వాళ్ళు, చూసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు ఇక్కడ, మీరు చూడండి. రాత్రి 11 గంటలు అప్పుడు చీరాల్లో దిగి చర్చి దగ్గర బాధితులందరూ ఉన్న శిబిరం వైపు నేను వెళ్ళినప్పుడు అసలు అక్కడ నేను ఏం చూస్తున్నాను, అక్కడ ఏం జరిగింది, రక్తసిక్తమైన దేహాలతోటి వరుసగా పడుకోబెట్టిన శవాలతో, ఆహాకారాలతో,
ఆ ప్రాంతం అంతా ఒక యుద్ధ రంగాన్ని తలపిస్తుంది అనమాట. ఇప్పుడు మన పాలిస్తానం యుద్ధంలో మన గాజాలో పసిబిడ్డలు ఎట్లా రాలిపోతున్నారు, ఎంత భయానక దృశ్యాలు మనం చూస్తున్నాము అక్కడ. సేమ్ అట్లాగా తలలు పగిలి, ఇందాక సోదరుడు చెప్పినప్పుడు చేతులు విరిగి, కాళ్ళు విరిగి, చెవులు తెగ్గొట్టబడి, అసలు ఒళ్ళంతా రక్తసిక్తమైపోయి క్షతగాత్రులైపోయి చీరాల హాస్పిటల్ నిండా అందరూ కూడా ఆహాకారాల మధ్య చాలా సీరియస్గా దెబ్బలు తిన్న వాళ్ళని అప్పటికప్పుడు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం ఒక పక్క చూస్తున్న మాకు. తర్వాత తమ్ముడు వీళ్ళందరూ కూడా తెల్లారేసరికి భగత్ సింగ్ ఇంకా మా వాళ్ళందరూ కూడా రావటం జరిగింది. పిల్లలు, ఆడపిల్లలు, ఒక తల్లి, ఇక్కడ నేను పేరు చెప్పను, మీ అందరికీ తెలుసు, 7 మైళ్ళు దూరం దిశ మొలతో పరిగెట్టుకుని రావాల్సిన దుస్థితి అక్కడ. కారంచేడు నుంచి చీరాలకి, చర్చి దగ్గరికి బట్టలు లేకుండా ఆ ముష్కరులు చేసిన లైంగిక దాడులకి గురైన ఆ తల్లి కట్టుకోవడానికి ఒంటి మీద బట్ట లేక తను పరిగెట్టుకుని వచ్చిన ఆ భయానక దృశ్యాలు, ఆ తల్లులని, ఆ చెల్లెళ్ళని, క్షతగాత్రులైన అన్నదమ్ముల్ని, ప్రాణాలు పోగొట్టుకున్న మృత వీరులని చూసిన తర్వాత మనిషి అన్నవాడు నిద్రపోగలడా, తిండి తినగలడా, ప్రశాంతంగా అసలు ఉండగలమా? మనం ప్రశాంతంగా ఉంటే పరిస్థితులు ఈవెంట్ కూడా భారతదేశంలో లేవు. అవి ఎప్పటికి వస్తాయి కూడా చెప్పలేము. ఇందాక మన సోదరులు చెప్పినట్లు మనం ఏం చేయాలో అది చేయకుండా, మనకి ఏది కావాలో అది ఆ మార్గంలోకి వెళ్లకుండా, మనం ఏది సాధిస్తే ఈ దేశంలో ఉన్న ఈ దాడులకి, అణిచివేతకి, హింసకి, ఈ అమానుషత్వానికి, కులపరంగా మతపరంగా జరుగుతున్న ఈ దోపిడీకి శరమగీతం పాడాలంటే మన చేతిలో ఉండాల్సిన ఆ రాజ్యాధికారం అనేది మన చేతిలోకి రాలేనప్పుడు మళ్ళీ ఎవడైతే మనల్ని చంపాడో, ఎవరైతే మనల్ని నరికాడో, ఎవరైతే రక్తపాతాన్ని సృష్టించాడో ఆ రెడ్డు, ఆ కమ్మోడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం ఊడిగం చేస్తున్నాం. వాళ్ళ పరిపాలనలోనే మళ్ళీ మనం మగ్గిపోతున్నాం. ఈ దాడులు అనేవి ఆగలేదు. అది మొదటిది కాదు. కంచెక్చర్ల కోటేష్ దగ్గర నుంచి పదిరి కుప్పం కానీ, తర్వాత బెల్జి కానీ, కెల్వన్మణి కానీ, నిన్నటి లక్ష్మీపేట వరకు ప్రతి నిత్యము మన కళ్ళ ముందు కనిపిస్తున్నవి ఇవన్నీ కూడా ఆ కొనసాగింపే కదా. అగ్రవర్ణాల దురహంకారానికి, మత మౌఢ్యానికి, ఆధిపత్య భావజాలానికి, అణిచివేతకి, మనువాదానికి, బ్రాహ్మణికల్ కల్చర్కి ఈ దేశంలో అసంఖ్యాక పీడిత కులాల వాళ్ళం, పీడిత ప్రజలం బలైపోతూనే వచ్చాం కదా. అసలు భారతదేశంలో ఎక్కడైనా సరే మన రక్తంతో తడవని నేల అంగుళమైనా ఉందా ఈ దేశంలో? భారతదేశ పటంలో ఒక్కసారి చూడండి మిత్రులారా. ఏం చేయాలి అక్కడ? సామరస్యంగా బతకమని చెప్పారు, వచ్చారు పెద్దలందరూ, అన్నదమ్ములు. రామానాయుడు వచ్చేవాడు, మనం అందరం మీరు మమ్మల్ని పెంచారు, మమ్మల్ని పెద్ద చేశారు, గొప్ప ఏంటి ఈవేళ మేము ఈ గొప్ప స్థాయిలో ఉన్నామంటే మీరే కారణం, అన్నదమ్ముల్లా పెరిగే వచ్చేది, మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు ఆయన వచ్చి. ప్రభుత్వ అధినేతలు వస్తున్నారు. మనుషుల్ని వాళ్ళకి అలవాటు కదా, మేకలు కోసినట్టు, కోళ్ళు కోసినట్లు చంపి పాడేసి ప్రాణానికి ఇంత, మానానికి ఇంత, కాలు చెయ్యి పోయిందా, ఇరిగిందా, దానికి ఇంత రేటు కట్టి ఇవ్వటం వాళ్ళకి అలవాటు కదా. రాజీవ్ గాంధీ వచ్చాడు, రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు వచ్చారు, అందరూ ఎస్గ్రేషియాలు ప్రకటించడం. మనం కూడా అప్పటికి ఎస్గ్రేషియాలకు అలవాటు పడే ఉన్నాం కదా. వాళ్ళు ఇచ్చే మన తలలకి, మన మానాలకి, వాళ్ళు కట్టిన ఖరీదుకి లొంగిపోయి ఆ డబ్బులు తీసుకుని మళ్ళా దిక్కులేని వాళ్ళలాగా మళ్ళీ అక్కడికే చేరి ఆ ఊరికే వెళ్ళి మళ్ళీ ఆధిపత్య కులాల దగ్గరే కాళ్ళు మొక్కుతూ, పాలేతరం చేస్తూ, మన చెమటని, మన రక్తాన్ని సిందించి వాళ్ళకి మళ్ళా సిరులు పెంచుతూ, సంపదను పెంచుతూ బతకడమే కదా ఈ దేశంలో ఉన్న అణిచివేయబడ్డ అసంఖ్యాక కులాల పరిస్థితి, స్థితిగతులు అదే కదా. సో అదే అనుకున్నారు వాళ్ళు. డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతారు, పరిస్థితి అంతా సాధారణమైపోతుంది. కొద్ది రోజులు మాట్లాడుకుంటారు, తర్వాత అది చరిత్రలో కలిసిపోతుంది. కానీ అప్పటిదాకా జరిగిన చరిత్రకి
ఫుల్ స్టాప్ పడింది అక్కడే. దళితుల ఆత్మగౌరవం ఎలా ఉంటుందో, ఆత్మగౌరవ పోరాటానికి కారం చేయడనేది కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. వాళ్ళు ఇచ్చిన ఎక్స్గ్రేషియర్ తిరగొట్టగలిగారు, వాళ్ళు పట్టుకొచ్చిన కోపలు తిరగొట్టగలిగారు. ఆహార పొట్టలాలు ఇస్తాము, జార విడిస్తాం, వరద బాధితులకు ఇస్తున్నారు కదా ఇప్పుడు, అట్లా మనల్ని ఏదో బాధితులు అనుకొని తిరగొట్టగలిగారు. 18 పేటలు ఉన్నాయండి చీరాల్లో, 18 పేటలు. మేము బియ్యం అడుక్కు తెచ్చాము, అందరూ కూడా తలొక గుప్పుడు బియ్యం ఇచ్చిన వాళ్ళే. అంతెందుకు, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో స్పందించని గుండె లేదండి. ఇప్పుడు బియ్యమే తెచ్చారు, ₹1 డబ్బులే తెచ్చారు, ఎలా వచ్చారు నాకు తెలుసు. ఇక్కడ నుంచి నాకు తెలుసు, విశాఖపట్నంలో నాకు అప్పుడు పరిచయాలు లేవు, నేను రాలేదు. 89లోనే నేను విశాఖపట్నానికి వచ్చాను. అప్పటిదాకా నాకు అసలు మీరు ఎవరో నాకు తెలియదు. కానీ నేను ఇప్పటికీ కొన్ని పేర్లు చెప్పగలను. ఇక్కడ నుంచి ప్రతి ఉద్యోగ సంఘాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏ సంఘాలు అయితేనేవి, నాకు బాగా ఆడమ్స్ గారు బాగా గుర్తు, డాక్టర్ ఆడమ్స్ గారు, ఇంకా చాలామంది డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవారు, బియ్యం తీసుకొచ్చి ఇచ్చేవారు, పల్లెల నుంచి 2 ఎడ్ల బళ్ళి మీద ధాన్యాలు బియ్యాలు తరలిస్తూ వచ్చేవారు అక్కడికి. జడ్సన్ అన్న విజయనగర కాలనీకి కన్వీనర్గా ఉన్నాడు. సో వచ్చిన వాళ్ళని అందరినీ ఆదరించడం, మేము తినే ఆ పిడికెడు అన్నమే సానుభూతి చూపించడానికి వచ్చిన మన మిత్ర సంఘాల వాళ్ళకి, దేశం నలుమూల నుంచి వస్తున్న ప్రజా సంఘాల నాయకుల్ని గౌరవించడం, పిడికెడు అన్నం వాళ్ళకి పెట్టడం, బాధితులతో వాళ్ళ పరామర్శ చేస్తున్నప్పుడు వాళ్ళని పరిచయం చేయటం, శంకరన్న గారు వస్తే పరిస్థితిని ఆయనకు వివరించడం, అరుణ కాంబలే, ప్రొఫెసర్ జోగేంద్ర కవాడి, ప్రొఫెసర్ శివన్న, అలాంటి భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని దళిత సంఘాల నాయకులంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా సౌహార్ద ప్రతినిధిగా శిబిరానికి వస్తున్నప్పుడు వాళ్ళని ఆదరించడం, ఒక పక్క బాధితులతో వాళ్ళని ఓదార్చడం, ఈ కార్యక్రమాలతో పాటు పోరాట రూపాలు తీసుకోవటం. కారంచేడులో ఎన్ని పోరాట రూపాలను మేము అవలంబించామో అవన్నీ చెప్పాలంటే అథెంటిక్గా చెప్పగలిగిన వాడు బాబురావు అన్న. ఖచ్చితంగా అన్న అన్నీ చెప్తాడు, మీ అందరికీ తెలుసు. ఇవన్నీ మామూలే, రాస్తా రోకోలు, రైలు రోకోలు, బస్సులు ఆపాం, రైళ్ళు ఆపాం, చెలో చీరాలు అన్నాం, చెలో విజయవాడ అన్నాం, చెలో హైదరాబాద్ అన్నాం. లక్షలాది జనం ఒక చోటకు రావటం అనేది, కనిపిస్తే రైలు ఎక్కి, కనిపించిన ఎర్ర బస్సు ఎక్కి, కొండొకసో నడుచుకునైనా సరే పల్లెల నుంచి తరలి వచ్చిన ఆ వేలాది లక్షలాది జన సమూహాన్ని చూసినప్పుడు ఈ దేశంలో మానవత్వం ఇంకా చచ్చిపోలేదు. సంఘీభావం, ప్రేమను ప్రకటించడం ఎంత సజీవ రూపంగా ఆ రోజు మా కళ్ళ ముందు కనిపించిందో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సంఘటనలు, మనల్ని కలిపి ఉంచిన ఆ సమైక్య ఉద్యమాలు ఎక్కడ ఇప్పుడు, అది తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ అలాంటి ప్రతిఘటన పోరాటాలు కలిసి పోరాడటానికి మనందరము అన్నిటికీ అతీతంగా ఈ దోపిడీ శక్తులకి ఎదురు నిలచగలిగిన ఒక సేవని చూపించగలిగిన రోజులు మళ్ళా వచ్చినప్పుడు ఈ గద్దె మీద కూర్చున్న ఆధిపత్య కులాలు ఎప్పటికైనా పోతాయి. ఆ గద్దె మీద ఉండాల్సింది మనం అనేది మన సోదరులు ఎప్పటికైనా గ్రహిస్తే, ఆ అధికారం మన చేతుల్లోకి రానంత కాలం ఈ దాడులు, దోపిడీలు, హింస, ఈ రక్త తర్పణం నిరంతరం, ఈ తెనాలి సంఘటనలు, పిప్పర సంఘటనలు, లక్ష్మీపేటలు నిరంతరం మన కళ్ళ ముందు అవి కనిపిస్తూనే ఉంటాయి. మన నిద్రాహారాలకు మనం దూరం చేస్తూనే ఉంటాయనేది చరిత్ర చెప్తున్న సజీవ సాక్ష్యాలు. మిత్రులారా, ఇవన్నీ మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్లో, ఈ పిలుపుల్లో, ఈ కార్యక్రమాలు ప్రజలు అసంఖ్యాక భాగస్వాములు అవుతున్నారు. అప్పటికే ఒక నెల రోజులు చెలో చీరాలు పిలిపించిన తర్వాత దాదాపు 3 లక్షల పైన జనం అక్కడ సమీకరించబడిన తర్వాత ప్రభుత్వానికి భయం పట్టుకుంది. ఎందుకంటే వీళ్ళు కారంచేడు వెళ్ళరు, ఎస్క్రేషన్ తిరగొట్టారు, నీ దయాదాక్షిణ్యాలు మాకు అక్కర్లేదన్నారు. మా అన్నదమ్ములని, గాయపడ్డ మా చెల్లెళ్ళని, మా తమ్ముళ్ళని మేము కాపాడుకోగలం, మేము గుండెల్లో దాచుకోగలం అని చెప్పేసి ప్రతి గుండె హామీ ఇచ్చింది కారంచేడికి. ఇంకా ప్రభుత్వాల యొక్క ఆటలు సాగలేదు అక్కడ. వాళ్ళని పంపించడానికి వాళ్ళు వేసిన ఎత్తులన్నీ చిత్తయిపోయినాయి. అక్కడ రామారావుని కూడా తిరగొట్టారు మన అక్క చెల్లెళ్ళు, ఆయన పళ్ళు తిరగొట్టారు. గద్దరన్న వచ్చాడు,
సో అద్భుతమైన పాటలు, కళారూపాలు, ప్రతి ప్రజా సంఘం అండి, వీళ్ళు వాళ్ళని కాదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈవేళ మనం తెలంగాణ అంటున్నాం, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాకు తెలుసుండి ఎన్ని ప్రజా సంఘాలు ప్రజల కోసం పనిచేస్తున్నాయో అన్ని ప్రజా సంఘాలు శిబిరానికి తరలిచ్చాయండి. దేశవ్యాప్తంగా దళిత సంఘాలన్నీ తరలిచ్చాయండి. అంత అంత అజేయమైన శక్తిని అక్కడ మనం ప్రదర్శించగలిగింది. ఆ ఆత్మగౌరవ పోరాటానికి మద్దతు పలికిన సంఘటన అది. సో పద్మారావు గారు యాజ్ యూజువల్గా ఇందాక మన సోదరి చెప్పినట్టుగా సెప్టెంబర్ 1 తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికే ఎవరైతే బయట నుంచి వచ్చి ఆ శిబిరాన్ని నడిపిస్తున్నారో వాళ్ళందరినీ తీసేస్తే వీళ్ళ ఒంటరి వాళ్ళు అయిపోతారు. వీళ్ళని మళ్ళీ కారం చెడు పంపించవచ్చు అనేది ప్రభుత్వాలు ఎత్తుగడ. సో కాబట్టి ఆయన అరెస్ట్ అవుతారేమో అని చెప్పేసి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళటం, మళ్ళీ అజ్ఞాతంలో ఉన్న ఆయన బయటకు వచ్చేస్తే అరెస్ట్ అయితేనే ఆయన ప్రాణాలకు సేఫ్టీగా ఉంటుందని మరొక వాదన రావడంతో అక్టోబర్ 6వ తారీఖున ఆయన అరెస్ట్కి రంగం సిద్ధం కావటం. అక్టోబర్ 6వ తారీఖున విజయవాడలో మరొక జలియన్ వాలాబాగ్ను తలపింపజేస్తూ వ్యాస్ ఆధ్వర్యంలో విచక్షణారహితంగా లాఠీ చార్జీ జరగటం, ఇదంతా ఒక సజీవ సాక్ష్యం మీ అందరికీ తెలిసింది. అందరం దెబ్బలు తిన్నవాళ్ళని, నెత్తురోడుతున్న గాయాలని ఓర్చుకుంటూ అందరూ కూడా చెల్లాచెదరైపోయారు. బాధిత శిబిరంలో ఇంకెవ్వరూ లేరు, బయట వాళ్ళందరినీ ఏరేసాం. ఆ శిబిరం ఇప్పుడు మన చేతుల్లో ఉందని పోలీసులు సంతోషపడుతున్న ఆ క్షణాల్లో ఆ శిబిరంలో వీళ్ళందరితో పాటు ఆ బాధితుల్లో ఒక బాధితురాలుగా ఆ శిబిరంలో ఉన్న వ్యక్తిని నేను బయట నుంచి వచ్చిన వ్యక్తిగా ఎవరికీ కూడా తెలియలేదు కాబట్టి ఆ ఉద్యమంలో నేను మమేకం కాగలిగాను. సో ఒక 20 రోజుల టైంలోనే ఆ శిబిరంలో వీళ్ళకి తెలుసు, ఆ శిబిరంలో నేను ఉండి రాత్రులు రహస్యంగా ఆ 18 పేటలు తిరిగి మీటింగ్లు పెట్టుకొని ఆడవాళ్ళందరినీ సమీకరించుకోవడం. ఎందుకంటే నాకు ఒక బలమైన ఆలోచన అప్పటికే వచ్చింది, ప్రభుత్వంతో తేల్చుకోవాలని. ఇక్కడ ఎన్ని రాస్తా రోకోలు, రైలు రోకోలు, చెలో చీరాలు, చెలో హైదరాబాదులు, ఇంకా మనం ఈ చెలో విశాఖపట్నం, ఎన్ని పోరాటాలు, ఎన్ని రోడ్డు మీదకు లక్షలాదిగా వేలాదిగా జనం వచ్చి తమ పోరాట పటిమను చూపిస్తున్నా, సంఘీభావాన్ని ప్రకటిస్తున్నా, ఏమాత్రమో చెల్లించని అతి మొండి ప్రభుత్వాన్ని ఏలుతున్న దశది. పైగా దాడులకు సిద్ధపడ్డ వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే కాబట్టి, ఆ ప్రభుత్వాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి గారు బియ్యంకుడే కాబట్టి న్యాయం అనేది అక్కడ జరిగే ప్రసక్తి లేదు. అక్కడ అరెస్టులు జరగటం లేదు. ఏం చేయాలి? ప్రభుత్వంతోనే తలపడదాం, తాడోపేయడం, ముఖ్యమంత్రితో తేల్చుకుందాం. ఎంతమంది వస్తారు మీరు నా వెనక? ఆడవాళ్ళందరూ సిద్ధపడుతున్నారు, వెనకాల మగాళ్ళు లాగుతున్నారు. మగాళ్ళు అంటే ఇక్కడ నేను భయపడ్డారని నేను అనను, అప్పుడున్న ప్రభుత్వం యొక్క మొండి వైఖరి అలా ఉంది. చాలా మొండిగా ఉన్నవాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మనకి ఆ హైదరాబాద్ తీసుకెళ్ళిపోతే అక్క వెనకాల వెళ్ళిపోతే అక్కడ ఏం జరుగుతుంది? మళ్ళీ అక్కడ లాఠీ చార్జీ చేస్తారేమో, జైల్లో పెడతారేమో, తుపాకులతో పెట్టి కాల్చి పారేస్తారేమో, ఏమైపోతామనే బాధ, భయము సహజంగానే మగాళ్ళకు ఉంటుంది. నేను మగాళ్ళు కాదని ఆడవాళ్ళతో వెళతాం అనేది నా ఉద్దేశం. ఎన్టీ రామారావు ఇంటిని ఎందుకంటే తెలుస్తుంది, మగాళ్ళము వెళ్ళిన తర్వాత మగాళ్ళ మీద పక్కకు లాగేయటము, లాఠీ దెబ్బలు కొట్టడం అనేది చాలా సర్వసాధారణం అవుతుంది. కానీ ఆడవాళ్ళగా మా మీద చెయ్యి వేయటానికి, మా పట్ల లాఠీ చార్జీ చేయటానికి కొంతలో కొంతైనా ఆ టైంలో ఇంకా ప్రభుత్వాలు బ్యాలెన్స్డ్గా కొంచెం ఉన్నాయి కొట్టేందుకు. సరే కొట్టిన సిద్ధపడ్డాం, ఎందుకంటే వ్యాస కొట్టిన దెబ్బలు ఇంకా మాకు మానలేదు. ఆ దెబ్బలు ఇంకా మా భుజాల మీద కందిపోయే ఉన్నాయి. దెబ్బలు తినడానికి సిద్ధపడేవాళ్ళు అరెస్ట్ అయితే వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పాను, అక్కడ మళ్ళా దెబ్బలు తినాల్సి వస్తే మొదటి లాఠీ దెబ్బ నా మీదే పడుతుంది. ఒకవేళ తుపాకీ పెట్టి వాళ్ళు పోలీసుల వల్ల కాల్ చేస్తే హేతువాద లక్ష్మిని కాల్చి చంపేసిన తర్వాత మాత్రమే మీ ఎవరికైనా అది ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ జైల్లో పెడతాడా? పెట్టేదివ్వండి. ఇక్కడ ఎలాగో మనం చెట్ల కింద ఇసుక పర్రల్లో హలో లక్ష్మణ అంటూ హలో రామ అనుకుంటారు. అప్పుడు రామారావు కదా పరిపాలన, వాడు న్యాయం చేయమని అడిగే కన్నా ఆ జైలుకి వెళ్ళిపోయితే అక్కడైనా 2 పూట్ల మనకు అన్నం దొరుకుతుంది కదా. సో జైల్లోనే కూర్చున్నాం. సో జైలుకి వెళ్ళాల్సి వచ్చినా, లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చినా, ఒకవేళ వాడు తుపాకీ గుళ్ళకు బలైపోవాల్సి వచ్చినా
ముందు నేను ఉంటాను, నా తర్వాత ఇంకెవరికైనా అని ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని మా అక్క చెల్లెలికి ఇచ్చిన తర్వాత ఆ రోజు జూలై 27వ తారీఖు నైటు రాత్రి మేము కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కి విశాఖపట్నం 620 మందిని హైదరాబాద్ చేరుకున్నాం. ఈ మధ్యలో మమ్మల్ని దింపేయాలని పోలీసులు, రైల్లో కాపలాగా వస్తున్న పోలీసులు, ఆర్పిఎఫ్ పోలీసులు, టీటీ చాలా ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ మీద కూడా మేము తిరగబడ్డాం. రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు లేపి మరీ కూర్చున్నాం. మేము మమ్మల్ని కానీ రైల్లో దింపేస్తే విజయవాడలో దింపేస్తారంటే మీరు విజయవాడ దాకా వెళ్ళక్కర్లేదు, తెనాలిలోనే మిమ్మల్ని కెనాల్లో తోసేయగలమని చెప్పి కూడా మేము ఆర్పిఎఫ్ పోలీసులకి, టీటీకి మేము బెదిరించి చెప్పాము కూడా. కాముగా కూర్చున్నారు వాళ్ళు. న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది, న్యాయం కోసం వెళుతున్నాం మేము. సహకరిస్తే మీరు మనుషులు అవుతారు, లేదు మా టికెట్ ఎక్కడానికి మీరు అడిగితే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. ఇది మేము చెప్పగలిగాం. సరే, మొత్తానికి నాంపల్లి చేరిపోయాం. నాంపల్లి దిగి తెచ్చుకున్న సర్ది మూటలు మన అలీసమ్మ కానీ, మన దుడ్డు వందనం గారి భార్య కానీ, మన సులోచన కానీ అందరం కూడా బాధితులు అందరూ ఆ సర్ది మూటల్లో నాకు అందరూ తలోక ముద్ద పెట్టారు. అక్కడి నుంచి మేము అక్కడ మాకు హేతువాద సంఘానికి ఒక అధ్యక్షుడు ఉండేవారు, సుబ్బారావు గారని, జంట నగరాల హేతువాద సంఘం అధ్యక్షులు ఆయన మాత్రం నేను ల్యాండ్ ఫోన్లే తప్ప ఎటువంటి సెల్ ఫోన్లు లేనప్పుడు ఆయనకి మాత్రం నేను సమాచారాన్ని ఇచ్చాను. అన్న ఇట్లా హైదరాబాద్ వచ్చాము, 620 మంది మహిళలతో ఉన్నాము, ఎన్టీ రామారావుని ఎట్లాగైనా ఈరోజు గొడవ చేసి తీరుతాం, ఆయన అసెంబ్లీకి వస్తాడు, అసెంబ్లీకి వెళుతున్నాం, మీరు తారకం గారికి వార్తని చేరవేయండి చాలు, తారకం గారు ఎక్కడున్నా కానీ మేము వెళుతున్నామని సుబ్బారావుకి నేను ఫోన్ చేసి, ఆయన హెడ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నారు నాంపల్లి హెడ్ పోస్ట్ ఆఫీసర్. సో అక్కడి నుంచి మేమందరము 2 లైన్లో ఒక సైలెంట్గా అసెంబ్లీ దగ్గరికి ఊరేగింపుగా వెళ్ళిపోయాం. అప్పటికి వెళ్ళేసరికి 11 అవుతుంది. అసెంబ్లీకి రావాల్సిన ముఖ్యమంత్రి గారు గండిపేట నుంచి దారి మార్చుకున్నారు. ఈ వార్త వెళ్ళిపోయింది. కాలం చేడు బాధిత మహిళలందరూ వచ్చి అసెంబ్లీ ముందు కూర్చున్నారు. ఇప్పట్లాగా అప్పుడు మనకు ఒక ధర్నా చేయడానికి ఒక ప్లేస్ అంటే కాబట్టి పెట్టలేదండి. అసెంబ్లీకైనా ఎక్కడికైనా దూసుకెళ్ళిపోగలిగిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి మనకు. అప్పుడు వెళ్ళి కరెక్ట్గా అసెంబ్లీ గేటు ముందే మేము కూర్చున్నాం అన్నట్టు రోడ్డు మీద. రామారావు బయటకు రావాలి, వీ వాంట్ జస్టిస్ హ్యాండ్ మైక్ కూడా పట్టుకెళ్ళాను. ఆ హ్యాండ్ మైక్ బయటకు తీసాం, అరుస్తున్నాం, నినాదాలు ఇస్తున్నాం. పోలీసులు పలిబలమంటూ వచ్చేసారు. రామారావు గారికి వర్తమానం వెళ్ళిపోయింది. ఆయన గండిపేట నుంచి తన ప్రయాణ మార్గాన్ని మార్చుకున్నాడు, ఆఫీస్కి వెళ్ళిపోయాడు, అసెంబ్లీకి రాలేదండి ఆయన. సో నాకు పోలీసులు వచ్చి చెప్పారు మా అందరికీ, వెళ్ళిపోండి, ఇంకా రామారావు గారు అసెంబ్లీకి రావట్లేదమ్మా, ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోవడానికి మేము అక్కడికి రాలేదు, తేల్చుకోవడానికి వచ్చాము ఆయనతోటి. సరే ఆయన రాలేదా, సరే ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిపోయాడా, ఇంటికి వెళ్తాం. ఆయన ఎన్ని పగలు రాడు బయటికి, ఎన్ని రాత్రులు బయటికి రాడు, చూద్దాం అది కూడా. మళ్ళీ మేమంతా లేసాం, మళ్ళా 2 లైన్లు మళ్ళా నినాదాలు ఇచ్చుకుంటూ, మంటు టెండలు, కాళ్ళు కాలిపోతున్నాయి, మా కాళ్ళకి చెప్పులు లేవు, చాలామంది తల్లులకి చెప్పులు కూడా లేవు. అయినా సరే అక్కడ నుంచి అసెంబ్లీ నుంచి నడుచుకుంటూ ఆఫీస్కి వచ్చాం. ఆఫీసులో ఆయన ఇంటి ముందు ఆ గేటు దగ్గర నుంచి ఈ రోడ్డు చివరి వరకు మొత్తం కూర్చున్నాం ఆడవాళ్ళు. రోడ్డు మొత్తం బ్లాక్ చేశాం. నినాదాలు తారాస్థాయిలో నినాదాలు ఇస్తున్నాం. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న రాఘవేంద్రరావు గారు అప్పుడు సెక్రటరీ ఉండేవాడు, ఇంకా హెచ్సిఎల్ ద్వారా ఇంకా చాలామంది పోలీస్ ఆఫీసర్లు అందరూ పిల్లలా వచ్చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు, ఏంటి అసలు మీ డిమాండ్లు ఏంటి చెప్పండి, రామారావు గారికి చెప్తామంటారు. మేము రామారావు గారితో చెప్పడానికి వచ్చామంటే, ముఖ్యమంత్రి గారితో మాట్లాడడానికి వచ్చాం, మీతో కాదు మేము మాట్లాడటానికి. ఆయన ఇక్కడికి రావాల్సిందే, రామారావు బయటకు రావాలి, వీ వాంట్ జస్టిస్. దగ్గుబాటి చెంచరామయ్యను అరెస్ట్ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి, నువ్వు గద్దె దిగు. ఇది మేము ఇస్తున్న నినాదాలు. అవన్నీ ఆయనకి వినపడుతూనే ఉన్నాయి. మైక్లో హోరెత్తిస్తూనే ఉన్నాం, అరుస్తూనే ఉన్నాం. ఒక్కొక్కరు వస్తున్నారు, ప్రతినిధి బృందం వస్తున్నారు, మంత్రివర్గం వస్తున్నారు, అధికార బృందం వస్తున్నారు. అసలు మీ డిమాండ్స్ ఏంటి చెప్పండి అంటారు. నేను చెప్పే పరిస్థితులు లేవు. ఆయన వస్తే ఆయనకు మాత్రమే చెప్తాం. ఎందుకు రాడు ఆయన? ఆ రోజు ఓట్ల కోసం ఊరు వచ్చాడు కదా. 300 మైళ్ళ నుంచి మేము వచ్చాము ఇక్కడ చీరాల నుంచి, న్యాయం కోసం వచ్చిన వాళ్ళం. పంపాగూడు కోల్పోయాం,
బిడ్డలు కోల్పోయాం, భర్తలు కోల్పోయాం. న్యాయం కోసం జోలి పట్టుకుని నీ ముందుకు వచ్చి కూర్చున్నాను ఇంటి ముందు. న్యాయం చెప్తావా? తెలుగు వాళ్ళు అన్నావు కదా, నువ్వు బయటికి రా, నీ ఆడపడుచులకు జరిగిన అన్యాయం ఏంటో తెలుసుకోమని చెప్పేసి మేము వీళ్ళకి మాట్లాడుతున్నాం వస్తున్న వాళ్ళతో. సో సాయంత్రం 6 అవుతున్నంత వరకు ఇలా గొడవ జరుగుతూ ఉంది. ఈ మధ్యలో పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తామన్నారు, సిద్ధపడి వచ్చామన్నా. అరెస్ట్ చేయండి అయ్యా, అరెస్ట్ చేయండి, మాకు అన్నం అక్కడైనా పెడతారు కదా, చేయమన్నాం. లాఠీ చార్జ్ చేస్తారా? చేసేయండి. పోలీసులు ఎలా కొడతాడో మాకు తెలుసు, విజయవాడ దెబ్బలు తిని వచ్చిన వాళ్ళమే. అంతకంటే గట్టిగా కొడతారా మీరు? అయితే కొట్టండి. లాఠీలు బెదిరిల్లారు మన తల్లులు. తుపాకీలు ఉన్నాయి కదా మీ చేతిలో, కాల్చేస్తారా? కాల్చేయండి. కారం చేడు భూస్వాముల కండ కావరంతో చంపిన దానికన్నా భయంకరంగా ఈ ప్రభుత్వాలు చంపగలమని అనుకుంటే నడి రోడ్డు మీద మేము చావటానికైనా సిద్ధపడి వచ్చాము. చంపండి మీరు, కానీ మాకు ఇక్కడి నుంచి న్యాయం జరగదే, వెళ్ళమని చెప్పి మన తల్లులు తెగేసి చెప్పారు. ఆయన మొండితనం అందరూ అంటూ ఉంటారు, చాలా మొండివాడే. ఆ మొండితనాన్ని మించిన మొండితనాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని మన కారం చేడు తల్లులు ప్రదర్శించిన సందర్భం. తుపాకీలకు ఎదురెళ్ళారు, లాఠీ దెబ్బలకు ఎదురెళ్ళారు, జైలు ఉంటే జైల్లో పెట్టండి అని అడిగారు. కానీ మాకు న్యాయం కావాలని మాత్రం అడిగారు. చివరికి రామారావు గారు దిగి రాక తప్పలేదు. ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకొస్తే లోపలికి వాళ్ళతో మాట్లాడి నేను బయటకు వస్తానని మాకు సంకేతం వచ్చింది. అప్పుడు తారకం గారు మాకు కనపడ్డారు. ఆ గుంపులో ఆయన్ని కలుపుకున్నాం. ఏంటి లక్ష్మి ఇలా చేసాం, ఇలా తెగింపేంటి అన్నారు. అంతే సార్, ఒక్కొక్కసారి అలాంటి తెగింపు ఉండాల్సిందే, తప్పదు. ఆయన వద్దన్నాడు. ఆయన వద్దంటాడని తెలిసే నేను చెప్పకుండా రావడం జరిగింది. అక్కడికి చెబితే రానివ్వరు మమ్మల్ని మా నాయకులు. కాబట్టి కొంచెం ధైర్యంగానే మొండిగానే వెళ్ళాం. సరే రండి సార్, రామారావు గారు పిలుస్తున్నారు కదా, వెళదాం లోపలికి, మాట్లాడదాం. సో మేము ఒక 15 మంది లోపలికి వెళ్ళాం. మాతో పాటు తారకం గారు 16 మందిని. లోపలికి వచ్చింది రామారావు గారు. ఆయన మాటకి పక్కీలో వచ్చేసారు. ఉత్తర కళ్ళు తీసుకున్నారు, కళ్ళద్దుకుంటున్నారు, అలీసాబల దగ్గర తీసుకుంటున్నారు, బాధిత మహిళల దగ్గర తీసుకుని కళ్ళు రాని కన్నీళ్లను ఒత్తుకుంటూ ఆయన గద్గద స్వరంతో నాటకీ పక్కీలో మాట్లాడారు. అప్పుడు వివేకానందుడి గెటప్లో ఉన్నారు. ఆయన కాషాయ బట్టలు వేసుకుని వివేకానందుడి గెటప్లో ఉన్నాడు. సో మా చెల్లెళ్ళు అన్నాడు, మా అక్కలు అన్నారు, అన్నదమ్ములు అన్నారు, మీకు ఇల్లు ఇస్తాం, పాడి గేదెలు ఇస్తాం, ఉద్యోగం ఇస్తాం, మీకు హాస్టల్ సీట్లు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, మీరు వెళ్ళిపోండి, కారం చేయండి, వెళ్ళిపోండి అమ్మా, అన్నదమ్ముల్లాగానే మీరు బతకాలి, ఇది వద్దు అది వద్దు అని ఆయన మామూలుగా ఆయన సహజ పక్కీలో మాట్లాడిస్తున్నారు. ఇక చూసిన తర్వాత 10 నిమిషాలు కూడా అక్కడ కూర్చోవడం నాకు కష్టం అనిపించింది. వెంటనే లేచి, చూడండి రామారావు గారు, మీరు చెప్పే సినిమా డైలాగులు వినడానికి ఎక్కడ రాలేదండి మేము, ఈ సినిమా డైలాగులు ఆపండి, మాకు న్యాయం కావాలి. మేము ఉదయం నుంచి 600 మంది మహిళలు మీ ఇంటి ముందు కూర్చుని న్యాయం కావాలని అరుస్తూ ఉంటే మీరు చెప్పేది ఇదా అంటే, మీరు ఎందుకు బయటకు రావాలని అడిగినప్పుడు నాకేం భయం లేదే, నాకేం అభ్యంతరం లేదే అన్నాడు ఆయన. అభ్యంతరం లేనప్పుడు, భయం లేనప్పుడు బయటకు రండి, మీరు బయటకు వచ్చి ఇంకా బయట ఉన్న 600 మంది మహిళలకు సమాధానం చెప్పండి మీరు అన్నప్పుడు వస్తానన్నాడు. ఆయన వస్తున్నాడు. ఆయన వెనకాల మేమంతా బాధిత మహిళలంతా వస్తున్నారు. కాస్త ముందు నేను వచ్చి మన సమస్యలు ఏవైతే మేము ముందుగా రాసుకుని వచ్చున్నామో ఆ సమస్యల చట్టాన్ని బయటికి తీసి ప్రతి సమస్యని ఆయన ముందు పెట్టి ఆయన మాట్లాడి సంతకం చేసిన తర్వాత ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళాలి. అది గంట అయినా, 2 గంటలైనా, 3 గంటలైనా ఈ మహిళల మధ్యన ఆయన్ని దిగ్బంధనం చేయాలి. ఇది మా వ్యూహం అన్నట్టుగానే ఆయన వచ్చాడు. మా మధ్యకి రాగానే అప్పుడు మైక్ తీసుకుని మేము రాసుకొచ్చిన ఆ 28 డిమాండ్లలో మొదటి డిమాండ్ కారం చేడు పోరాటంలో అరెస్ట్ అయిపోయిన కత్తి పద్మాలతో సహా నాగార్జున యూనివర్సిటీ, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ, ఇంకా ఎక్కడెక్కడైతే విద్యార్థి సంఘాల నాయకులు, ఆర్ఎస్సీ స్టూడెంట్స్ ఎంతమంది అయితే అరెస్ట్ అయిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలనేది మొదటి డిమాండ్. సో ఆయన 14 గంటల రాత్రి 2 గంటలప్పుడు ఆయన అరెస్ట్ ఇక్కడ సెంట్రల్ జైలు విశాఖపట్నంలో ఉన్నాడు. ఆయనకు అర్థం కాదు, తెల్లారి పేపర్లు చూసే వరకు ఆయన ఎందుకు రిలీజ్ అవుతున్నాడు అనేది కూడా ఆయనకి తెలియదు. యుద్ధ ప్రాతిపదిక మీద ఆయన్ని రాత్రి 2 గంటలప్పుడు జైలర్ వచ్చి విడుదలకి ఉత్తర్వులు ఇచ్చాడు. వెంటనే ఆయన టిక్కి పెట్టాడు, సంతకం పెట్టాడు. తర్వాత మన రిహాబిలిటేషన్ కారం చేడులో కాదు, ఇక్కడ మనం ఎక్కడైతే విజయనగర కాలనీలో ఊరు నిర్మించాలనుకున్నామో ఆ ఊరికి సంబంధించిన డిమాండ్లే మిగతాయండి. ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి,
ఇంటికి 2 పాడి గదులు ఇవ్వాలి, ఇంటికి ఎక్కడ భూమి ఇవ్వాలి. ఇవన్నీ కూడా అక్కడ పాఠశాల కట్టిన, ఇంకా కమ్యూనిటీ హాల్ కట్టిన, ఒక ఊరి నిర్మాణం. వాడు 10 లక్షలు, ₹1,00,000 ఎస్క్రేష్ చేయించి చేతులు దులుపుకుందామన్న ప్రభుత్వ నేతలకి ఒక ఊరు మొత్తాన్ని ఈవేళ 5 సెంట్లతో సువిశాలంగా అక్కడ ఇల్లులు నిర్మించబడి ఉన్నాయంటే ఆ రిహాబిలిటేషన్స్ మొత్తాన్ని ఎస్ఆర్ శంకర్ అన్న గారి ఆధ్వర్యంలోనే జరగాలనేది, ఎస్ఆర్ శంకర్ అన్న గారిని కమిషనర్, స్పెషల్ ఆఫీసర్గా ఆ డిమాండ్లు కూడా చేర్చుకుని ఆయన్ని మాత్రమే నియమించాలని మొత్తం 28 డిమాండ్లు ఆయన ముందు పెడితే అవి ఓకే చేయబడ్డాయి. 2 గంటల తర్వాతే మళ్ళీ ఆయన వెళ్ళారు. మేము తెల్లారి చీరాలకి మరలి వచ్చాం. అద్భుతమైన వీడ్కోలు మాకు హైదరాబాద్లో ఉన్న మన ప్రజా సంఘాలు ఇచ్చారు. మాకు తినడానికి చీరాలు చేరే వరకు బ్రెడ్లు, అరటిపళ్ళు, అంటే BBC న్యూస్లో అప్పటికే అందరూ విన్నారు దేశవ్యాప్తంగా. ఎందుకంటే న్యూస్ ఛానల్స్ లేవు అప్పుడు, BBC ఒకటే ఇదంతా రికార్డ్ చేసింది. తెల్లారి మీరు అందరూ చూసే ఉండొచ్చు. పట్టు సాధించిన మహిళలు, దిగి వచ్చిన రామారావు, ఈ హెడ్డింగ్తో ప్రతి పత్రిక, జాతీయ పత్రికలు, రాష్ట్ర పత్రికలన్నీ కూడా పతాక శీర్షికల్లో రాసినాయి. సో ఆ రకంగా కారం చేడు ఉద్యమాన్ని మలుపు తిప్పిన చరిత్ర దాని విజయాన్ని రికార్డ్ చేయాల్సి వస్తే ఆ మలుపు తిప్పిన సంఘటనకు సారథ్యం వహించింది కారం చేడు తల్లిలే, బాధిత మహిళలే. చరిత్రలో వాళ్ళకి స్థానం దక్కదని నాకు తెలుసు. మా పోరాటానికి కూడా అది విలువ ఉండదు. ఎందుకంటే మనువాదుల చరిత్ర రాసేంత వరకు దళితుల్లో కూడా మనువాద నాయకులే చరిత్ర రాస్తున్నారు. ఇప్పుడు ఆ చరిత్రలో మగవాళ్ళ యొక్క ఆధిపత్య భావజాలం అక్కడ ఉంటుంది తప్ప మా మహిళల యొక్క పోరాటానికి ఎక్కడ స్థానం ఉండనేది నేను వేళ మీకు సిగ్గుపడుతాయనే చెబుతున్నాను. ఇది చరిత్ర సాక్ష్యం. ఇది నేను ఇంకా బతికే ఉన్నాను. నా అన్న బాబురావు బతికే ఉన్నాడు. నా తమ్ముడు భగత్ సింగ్ బతికే ఉన్నాడు. ఈ పోరాటాలకు సజీవ సాక్ష్యాలుగా ఉన్న మేమందరం ఇంకా చనిపోలేదు. మా చరిత్ర మేము రాసుకోవచ్చు వచ్చినప్పుడు ఖచ్చితంగా నిక్కాసైన నిజమైన చరిత్ర మీ ముందుకి ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఆ కేసుని ఎలా నడిపించారు, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులు నీరుగారిపోతే ఆ ఉద్యమాన్ని సుప్రీంకోర్టు గడప తొక్కి దాన్ని ఎలా నిలబెట్టాడు, ఎలా పోరాడాడు అనేది ఇప్పుడు మీరు బాబురావు అన్న మాటల్లో వింటాడు. ఇంతకంటే ఎక్కువ సమయాన్ని నేను తీసుకోలేను. సుమారు ఒక 5-6 నెలలు నేను ఇల్లు వదిలి, ఉద్యోగం వదిలి, కట్టుబట్టలతో ఆ ఉద్యమంలో బాధిత మహిళలతో ఆ దుఃఖములు, ఆ పోరాటములు, ఆ ఆవేదనలు, ఆ కన్నీళ్లలో నేను మమేకమై బతికిన ఆ సంఘటన నా జీవితంలో ఎప్పటికీ కూడా ఒక మరిపురాని సంఘటనే. మేము తిన్నాం, ఇసుకతో కలిపిన అన్నమే తిన్నాం. ఇంట్లో సర్వశోభితమైన భోజనాలు తినగలిగిన అవకాశం ఒక ఉద్యోగిగా నాకు దొరికిన నేను బాధిత మహిళలందరం కలిపి ఇందాక తను చెప్పినట్లు, చెల్లి చెప్పినట్లు ఇసుక పర్ల మధ్య మేము భోజనం చేస్తాం. మీరు ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు పోలీసులు మీరు చెప్పలేదు మీరు ఆ సంఘటన. అలాంటివి చెప్పాలంటే ఇక్కడ టైం చాలా అయిపోతుంది. నాకు సులోచన గుర్తుకు వస్తుంది. ఆ ఒక్క సంఘటన మాత్రం చెప్తాను. తను చెప్పమని అడిగింది. ఒంటరిగా ప్రయాణాలు నాకు. నేను 22 ఏళ్ల వయసులో ఉన్నాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు. కారం చెడు తర్వాతే మేమందరం కలిసి పెళ్ళిళ్ళు చేసుకున్నాం. భగత్ సింగ్ కూడా, అలాగే క్రాంతి. లేదులే అన్న పెళ్లి చేసుకోవాలనే చేసుకున్నాను. సో నేను ఒంటరిగా ప్రయాణాలు చేస్తున్నాను. రాత్రులు చీరాల్లో దిగుతున్నాను. వాళ్ళ అర్ధరాత్రి ఒంటరిగా మన వాళ్ళు వచ్చి రైలు ఎక్కిస్తున్నారు. నా ఈ ప్రయాణాలు, ఈ ఒంటరి ప్రయాణాలు చూసి ఒక RPF కానిస్టేబులే నా మీద దాడికి తెగబడ్డాడు. లైంగిక దాడికి, అత్యాచారానికి రైల్లోనే తెగబడ్డాడు. అదే రైల్లో నేను చాలా తక్కువ మంది ఆ కంపార్ట్మెంట్లో ఉన్నారు. అయినా సరే వాడు ఈడ్చిపెట్టి తన్నగలిగాను. నేను ఎక్కడి నుంచి కాలుతో తల్లితే వాడు అవసరం కూడా గుర్తుకున్నాడు. ఆ పట్టవాడిని మరి లేవకుండా చెప్పు తీసుకుని నా చెప్పు తెగేదాకా వాడు కొట్టాను, గట్టిగా అరిశాను. అరిసిన తర్వాత అక్కడ ఉన్న ప్రయాణికులందరూ నిద్రలో ఉన్న రాత్రి 2 గంటలప్పుడు వెళ్ళి నన్ను ట్రైన్ ఎక్కించారు భీమవరం రావడానికి. వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళు పట్టుకుని కట్టి కూర్చోబెట్టారు రైలు. ఈ టీటీ వచ్చాడు, కాళ్ళకు దండం పెట్టి వదిలేయండి అని వాళ్ళందరినీ బతిమలాడాడు. ఎవరు కూడా తగ్గలేదు. నేను అస్సలు తగ్గలేదు. వాడికి శిక్ష పడాల్సిందని. అప్పుడు బాబురావు గారని
ఆయన రైల్వే సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు. విజయవాడలో రైలు ఆపేసి రైలుకి అడ్డంగా కూర్చుని నేను రైల్వే పోలీసులు వచ్చి వాడిని తీసుకెళ్ళి జైల్లో వేస్తే తప్ప నాకు ఎఫ్ఐఆర్ కట్టి ఆ ఎఫ్ఐఆర్ కాపీ నా చేతికి ఇస్తే తప్ప రైలు అక్కడి నుంచి కదలదని చెప్పి రైలుకి అడ్డంగా కూర్చున్నాను. చివరికి సూపరింటెండెంట్ వచ్చాడు, ఆయన ఫోన్ వెళ్ళింది. మల్లెల బాబురావు అనే సూపరింటెండెంట్, రైల్వే సూపరింటెండెంట్, ఆయన ఎఫ్ఐఆర్ కట్టి నా ముందే వాడికి సంఖ్యలు వేసి వాడిని లాకప్కి తరలించిన తర్వాతే ఆ రైలు వెళ్ళింది అక్కడి నుంచి. ఇక జీవితంలో ఇలాంటి పోరాటాలు ఇలాంటివన్నీ చాలా సహజంగా చాలా న్యాచురల్గా మాకు ఎదురవుతూనే వచ్చాయి. అవన్నింటిని అధిగమించుకుంటేనే, ఎందుకంటే ఎప్పుడు విందు భోజనం కాదు, అది చిన్నప్పుడే వంట పట్టించుకున్న వ్యక్తులు మేమంతా కూడా పోరాటంలో వచ్చాం. కాబట్టి ప్రాణాలు తెగించైనా సరే చాలామంది అనేవారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నీకు ఇదే పని అని. ఇక్కడ ప్రజల జీవితాలకే భద్రత లేదు, ప్రజల మానవ ప్రాణాలకే రక్షణ లేదు. అలాంటి వ్యవస్థలో మనం ఉద్యోగాలకి మనము అంకితమైపోతే, ఉద్యోగానికి ఒక భద్రత ఉందానికి మనం ఆ జీవితంలో ఉండిపోతే, సాటి మనుషులు మానవ ప్రాణాలు ఇలా గాల్లో కలిసిపోతూ ఉంటే, మావో చెప్పాడు కదా, ఒక నేరం జరిగేటప్పుడు కళ్ళుండి చెవులుండి నోరుండి చూస్తున్న ప్రతి ఒక్కడు ఆ నేరంలో భాగం అయిపోతాడు. ఆ నేరంలో భాగం కాలేక ఈ దేశంలో జరుగుతున్న దోపిడీకి, హింసకి, అసమానత్వానికి, అణిచివేతకి, కుల వివక్షతకి, అంటరానితనానికి తరతరాలుగా జరుగుతున్న పోరాటాన్ని జ్యోతిరావు పూలే దగ్గర నుంచి మన అంబేద్కర్ వరకు, నారాయణ గురు వరకు, పెరియార్ వరకు ఏ సంఘ సంస్కర్తలైతే మన కోసం వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి మనుషులందరూ మానవత్వంతో మనిషితనంతో బతకాలని కాంక్షించారు, హెచ్చు తగ్గులు లేని సమాజాన్ని కాంక్షించారు. ఆ సమానత్వం వచ్చేంత వరకు, ఆ దోపిడీ పోయేంత వరకు, ఈ హింస పోయేంత వరకు, వివక్షత నశించేంత వరకు ఈ పోరాటాల కొనసాగింపు మనం చేయాల్సిందే. అంతిమంగా రాజ్యాధికారం తీసుకురావలసిందే. ఈ రక్తసిక్తమైన భారతదేశాన్ని శాంతియుత దేశంగా సమాజ దిశలో మనం నిర్మించుకోవాల్సిందే. అప్పటి వరకు మనకెవరికి విశ్రాంతి లేదు. ఈవేళ ఈ పోరాటంలో మన ప్రాణాల పైన మన తర్వాతి తరానికైనా ఈ పోరాట వారసత్వాన్ని మనం అందించాల్సిందే. కాలం చేయడం మనకి నిరంతరం అదే గుర్తు చేస్తుంది. ఆ ఆత్మగౌరవ పోరాటాన్ని మనం నిలబెట్టాలి. ఎక్కడ రాజీ పడకుండా మొక్కవని ధైర్యంతో ముందుకు వెళ్ళాలని కోరుతూ ఈవేళ ఈ అవకాశం నాకు ఇచ్చి ఈ 4 విషయాలు మీతో మాట్లాడుకునే సందర్భాన్ని కల్పించిన భీమసేన వారు సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన సామాజిక ఉద్యమాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మేము అవకాశం ఇవ్వడం కాదు, మీరు చెప్పింది చూస్తుంటే అసలు అది ఊహలో కూడానే అటువంటి యాక్టివిటీస్లో మేము లేవు. అది థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్ ఎక్స్పీరియన్స్. బ్రదర్ భగత్ సింగ్ గారిని ఒక పాట పాడవలసింది కోరుతున్నాను. మనం చాలా ఊళ్ళు మాకు తెలిసినంతలో 1-2 ఊళ్ళు మా అన్ని ప్రాంతాలకి రప్పించాము. అయితే ఒక మన లోపం ఏంటంటే, అంటే మన సంఘాలకున్న లోపం, ఈ హైందవ సంఘాలు లాంటి ఏంటంటే వాళ్ళకు గుడి ఉంటుంది, ఆ గుడి దగ్గర ఇన్కమ్ ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడ వాళ్ళ కళాకారుల్ని ఆ సాహిత్యానికి సంబంధించి నిత్యము పారాయణ గ్రంథాలు, కచేరీలు, స్తోత్ర పాఠాలు జరుగుతూ ఉంటాయి. మనకేంటంటే వాళ్ళు పని చేసుకుని వచ్చి ఇక్కడ పాడాలా, మళ్ళీ ఆ ఉపాధి ఎదుర్కోవాలి. మనం కూడా ఏదో 10 రూపాయలతో చేస్తాం తప్ప కళాకారులకి, కళాక్షేత్రానికి, సాహిత్యానికి, సాహిత్య విలువలకి, సాహిత్య పీఠాలకి మన దగ్గర అలాంటి సిస్టమ్ ఏర్పడాల. భవిష్యత్తులో ఏర్పడితే నేను నమ్ముతున్నాను. సరే, నా నమ్మకం ఎలా ఉంటుందో భవిష్యత్తు తేల్చాలి. ముందర్రా కూలిపేట, ఊరి చివర కష్టాలున్న చోట. ముందర్రా కూలిపేట, ఊరి చివర కష్టాలున్న చోట. ఇంటి మీద రెల్లు గడ్డి ఎండిపోయి లెగిసిపోయి, పచ్చి మట్టి గోడలన్నీ పగిలిపోయి పీలిపోయి, తలుపు సందు తొర్రల్లో కుక్కలు పిల్లులు దూరి, ఉండలు దాకలు తిరగేసిన తీరవగా. ఉందర్రా కూలిపేట, ఊరి చివర కష్టాలున్న చోట. ఈ ఊరి చివర కష్టాలున్న చోట.
ఈ పాఠం నేను ఫలానికి ఏం తెలుసుకోలేదు. ఇప్పుడైతే సిమెంట్ ఎండు మనకి స్లాబ్ కూలిపోయే స్లాబ్లు వచ్చినాయి కనుక ఇది రిపీట్ చేసి కొత్తగా రాయాలేమో మరి. అన్ని 1 సెంటుతో 3 కుటుంబాలు సంసారం చేయాలా, అది రిపీట్ చేయాలా. ఓకే, థ్యాంక్ యూ. దానికి 40 ఏళ్ళు అని సదస్సుకు ఇచ్చేసినటువంటి ఇక్కడున్న నా బహుజన సోదరులందరికీ నా యొక్క జైభీములు తెలియజేసుకుంటున్నానండి. నాకు అంటే నా అనుభవం చాలా తక్కువ మీ అందరి ముందు, కానీ నా ఎక్స్పీరియన్స్ ఈ దళిత ఉద్యమాల్లో కానీ బహుజనులతో కలిసి ట్రావెల్ చేసిన ఉద్యమాలే నేను చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందు మేడం గారు కానీ సురేష్ణ గారు కానీ మాట్లాడినప్పుడు నాకు చాలా దుఃఖం వచ్చింది అనమాట. ఒక ఒంటరి మహిళగా బహుజన ఉద్యమాల్లో కానీ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఈ సమస్యలలో తిరుగుతున్నప్పుడు వాళ్ళ మీద వచ్చేటటువంటి అపవాదులు కానీ వాళ్ళ మీద వచ్చే చెలోక్తులు కానీ అది భరించి తట్టుకోవడం అంత సామాన్యమైన విషయం కాదండి. మార్నింగ్ నేను సులోచన గారి ట్రైన్ దిగినప్పుడు ఆవిడ ఫేస్ చూసినప్పుడు చాలా నిర్మలంగా చాలా చక్కగా ఉంది ఆవిడ ఫేస్. అంటే ఆవిడ గురించి కొంచెం మేడం చెప్పారు నాకు ఈ 2 రోజుల్లోనూ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ ఫేస్లో ఉన్నటువంటి అలజడి కానీ ఆవిడ ఆ యొక్క బాధలో ఉన్నటువంటి అనుభవించిన గాథని ఆవిడ తలుచుకుంటున్నప్పుడు తను కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఇప్పటికీ ఉంది అనేది నన్ను చాలా బాధిస్తుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్న మహిళకి అండగా నిలిచి భగత్ సింగ్ గారు నిజాయితీగా ఆవిడతో జీవితాన్ని పంచుకున్నందుకు నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నిన్న సీతామహాలక్ష్మి గారు మాట్లాడుతూ కూడా నిన్న మాట్లాడారు, ఈరోజు కూడా మాట్లాడారు. మేడం గారు నాకు 5 సంవత్సరాల క్రితం పరిచయం. నాకు ఆవిడతో పాటు నేను చాలా ట్రావెల్ చేశాను. ఎవరైతే మహిళలు చాలా అరుదుగా వస్తారు బహుజన ఉద్యమాల్లోకి, వాళ్ళకున్న జీన్స్ అవనివ్వండి, వాళ్ళున్న కుటుంబ నేపథ్యం కానివ్వండి, వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి కానీ వాళ్ళు ఈ యొక్క సామాజిక ఉద్యమాల్లోకి వస్తారు. వాళ్ళని ఎవ్వరూ స్వాగతించరండి. నేను అంతకుముందు ఒక సామాజిక కార్యకర్తగా నేను వెస్ట్ గోదావరిలో చాలా పేరు తెచ్చుకొని ఈ యొక్క ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి చాలామంది మగవాళ్ళు మినిస్టర్స్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి పైరవీలు చేసి లెటర్స్ తెచ్చుకొని ఈ యొక్క పోస్ట్ సంపాదించుకున్నది. చిన్నదే అయినప్పటికీ ఈ బహుజన జాతికి చేయడానికి చాలా అవకాశం ఉన్న పోస్ట్ అనమాట. దీంట్లో నేను కొంచెం విద్యావంతురాలనయ్యి సహజంగానే నా తండ్రి ఇచ్చిన ధైర్యము, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ధైర్యంతో నేను ముందుకెళ్తా ఉంటే ఎన్ని విమర్శలో ఎన్ని అపవాదులో ఒక మగవాళ్ళతో మనం ఏదైనా ట్రావెల్ చేస్తుంటే వాళ్ళతో మాట్లాడు. ఇదంతా ఎవరు బయట సామాజిక వర్గాల వాళ్ళు ఎవరో చేయరండి, మన బహుజన సోదరులే చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క కారం చేడు నరమేధం నెత్తురు ఇంకా మాసిపోలేదు, అది ఇంకా మానిపోలేదండి. దాని యొక్క పుండు ఇంకా చెమురుస్తూనే ఉంది. నిన్న మొన్న మాకు ఆరవెల్లిలో జరిగినటువంటి సంఘటన అవనివ్వండి, మల్లా గ్రామంలో జరిగినటువంటి సంఘటన అవ్వండి, అక్కడికి వస్తూ ఉంటాం. ఏదంటే మేము ఒక మెంబర్గా, గవర్నమెంట్ మెంబర్గా అక్కడ వివక్ష జరిగినప్పుడు లేదంటే అట్రాసిటీ జరిగినప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటే అక్కడికి రకరకాలైనటువంటి వ్యవస్థలు, ఒక జాతీయ నాయకుడు అంటారు, ఒకళ్ళు రాష్ట్ర నాయకుడు అంటారు, చాలా సంఘాలు వస్తాయి. కానీ ఎవరు అక్కడ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయరు. వీళ్ళకే విభేదాలు. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయిపోయినా 40 సంవత్సరాల క్రితమే మంచి ఒక ఐక్యత ఉందేమో మన దళితుల్లో. అక్కడ ఆ రోజున ఒక బీసీ మహిళ అయి ఉండి ఆవిడ ఎంత పోరాటం చేస్తే ఎవరైతే అక్కడ నాయకుడు జైల్లో ఉంటే అతను తీసుకొచ్చారో ఆయన రాసిన చరిత్రలో ఆవిడ లేకపోవడం నేను చాలా సిగ్గుపడాల్సిన విషయం, చాలా విచారించదగిన విషయం కూడా అనమాట. మరి ఇలాంటి స్థితిలో నుంచి మనం ముందుకు రావాలి. ఎందుకు ఇంకా వివక్ష గురించే మాట్లాడుకుంటూ ఉండిపోతున్నాం మనం? ఆ వివక్ష మనలో ఐక్యత లేకపోవడం వల్ల ఈ యొక్క ఎవరైతే బహుజనులు ఉన్నారో, ఒకవేళ నేను మాట్లాడింది మీకు తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. నేను గ్రాస్ రూట్ లెవెల్లో నేను పనిచేస్తున్నాను. నేను చూస్తూ ఉన్నాను, ఎక్కడ ఒక యూనిటీకి మీదకి రారండి. ఒక వర్గం వచ్చిందంటే ఒక మాల మహానాడులో ఒక జాతీయ నాయకుడు వస్తాడు, ఒక రాష్ట్ర, ఇందులోనే మళ్ళీ 2-3 వింగులు అనమాట. ఇతను పని చేస్తుంటే వీడికి పేరు వచ్చేస్తుందేమోనని ఇతను మాట్లాడుతూ ఉంటారు. ఈలోపు సుధామా వెళ్ళిపోతుంది, సుధామాకి పేరు వచ్చేస్తుంది, సుధామా మీద ఎలా బురద చల్లాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ అందరికీ సుధామా అంటే ఏంటి తెలుసు, సుధామా జెన్యూనిటీ తెలుసు కాబట్టి ఆ మురికి నాకు అంటలేదు కానండి. లేకపోతే వాళ్ళకి చరిత్రహీనులుగా మార్చేసేటటువంటి దౌర్భాగ్యులు మన జాతిలోనే ఉన్నారనేది చెప్పడానికి సిగ్గుపడట్లేదు. దయతో నన్ను మన్నించండి. ఎవరైనా ఆడవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని స్వాగతించి వాళ్ళ యొక్క జీలు ఉపయోగించుకొని మన జాతి సముద్రానికి కృషి చేయాలి. ఇది అసందర్భమే అయి ఉండొచ్చు. కారం చేడి చరిత్ర నాకు చాలా తక్కువ తెలుసు. మీ ముందు నేను మాట్లాడగలిగే స్థితి కాదు కాబట్టి నవ్వే డేస్లో ఉన్న బహుజనుల పరిస్థితి
గ్రాస్ రూట్లో ఎలా ఉన్నది అనేది నేను చెప్పదలుచుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వీల్స్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.